ఇక నుండి నా పుత్రరత్నాల పైన కోప్పడకూడదు అనుకున్నాను అంటే బ్రష్ సరిగ్గా చేసినప్పుడు స్నానం సరిగ్గా చేయరు, స్నానం సరిగ్గా చేసినప్పుడు ఫుడ్ సరిగ్గా తినరు, ఫుడ్ సరిగ్గా తిన్నప్పుడు ఒకళ్ళ పైన పడి ఇంకొకళ్ళు తన్నుకుంటూ ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడే ఒక డైలాగ్ గుర్తుకొచ్చేది, సరిసర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి? చివరికి అనుకున్న మాటను పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన 2 వాళ్ళకి చదివిస్తే మాత్రం గుమ్మున కూర్చుంటారు. ఈరోజు నా పుత్రరత్నాలకి బాధనొచ్చింది అయితే సాక్సుల దగ్గర. నేను సాక్సులు వేసేటప్పుడే పెద్దోడి పైన చిన్నోడు బాధన ఆడుతానే ఉన్నాడు, ఈ సాక్సులు నాకు వద్దు వద్దు అని. సర్లే నచ్చజెప్పి వేస్తే నేను వేసినంతసేపు పట్ల వాడు పీక్ కుప్పేయడానికి. ఏది ఎట్టా అయినా జరగని గెలిచింది మాత్రం చిన్నోడే. ఈ సాక్సులు ఆడికిచ్చాడు, ఆడి సాక్సులు ఈడు వేసుకున్నాడు. ఏ ఇంట్లో అయినా వాదనాడైనా గెలిచేది చిన్నోళ్ళే. మా ఇంట్లో కూడా అంతే. సర్లే మా ఇంట్లో ప్రతిరోజు ఉండే గొడవే కానీ ఇందాక ఒక డైలాగ్ వచ్చింది కదా, ఆ డైలాగ్ ఏ సినిమాలోదో ఏ హీరోనో చెప్పండి కామెంట్లో చెప్పిన వాళ్ళకి మా ఎంకాయమ్మ ఫ్రీ వచ్చు. ఇంకేంటి మరి చూస్తున్నారు, ఇంకా స్క్రోల్ చేసుకోవచ్చు.